2017లో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత 2021 అక్టోబర్ ఆ టైంలో విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈరోజు శోభితతో వాళ్ళు ఆయన నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఇదంతా కూడా మీడియాకి ఒక రకమైనటువంటి మేత లాంటిదే డెఫినెట్‌లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ పర్సనల్ లైఫ్స్. ఎక్కడ ఎవరు కూడా ఏ రకమైనటువంటి స్టేట్‌మెంటు ఇచ్చిన సిట్యుయేషన్స్ మనకు కనిపించవు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పడం అనేది మనం ఓవరాల్‌గా చూస్తూ ఉంటాం. అక్టోబర్ 2021 ఆ టైంలో నేను గూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది నేను యాక్చువల్లీ వెతుకుతున్నా. దొరికితే పోస్ట్ చేస్తా నా ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏంటంటే అప్పుడేం పెట్టానంటే యాక్చువల్‌గా పేర్లేం పెట్టలేదు. ఆ రోజే అనౌన్స్ చేసింది. సమంత ఇద్దరు అనౌన్స్ చేశారు. ఇద్దరు చేసినట్టున్నారు. అప్పుడు నేనేం పెట్టానంటే ఆహ్, ఆ ప మేల్ ఆ మేల్ ఫీమేల్‌కి తెలియకుండా అంటే వైఫ్‌కి తెలియకుండా హస్బెండ్ వేరే అమ్మాయితో ఎప్పటినుంచో అఫైర్ నడుపుతున్నాడు. ఆ విషయం తెలిసి ఇద్దరి మధ్య గొడవ జరిగి అమ్మాయికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు కూడా సమంత హెల్త్ ఇష్యూస్ గురించి ఎక్కడ బయటకి రాలేదు. అమ్మాయికి కూడా వైఫ్‌కి కూడా హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో అతను ఇదొక రీజన్‌గా ఎంచుకొని వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ విషయం ఈ అమ్మాయికి చాలా లేట్‌గా తెలిసింది. అందువల్ల వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అనేసి నేను పోస్ట్ కూడా చేశా. చాలా ఇష్యూ చేశారు దాని మీద. అందుకే నేను తర్వాత డిలీట్ చేశా. ఎక్కడో సేవ్ అయినట్టుంది చూస్తున్నా. సో, అప్పటినుంచి కూడా ఉంది. యాక్చువల్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ పెళ్లి అయిన తర్వాత 17లో పెళ్ళైతే మరి వాళ్ళిద్దరూ 19లోనో మరి 20లో కలిసారో మనకు తెలీదు. సోభిత అండ్ నాగార్జున. అప్పటి నుంచి కూడా ఉంది అనేటువంటి ఒక రూమర్స్, పుకార్ భారీ ఎత్తున రూమర్స్ కూడా కాదు, భారీ ఎత్తున న్యూస్ బాగా మనకి స్ప్రెడ్ అయింది. అట్లాగని చెప్పి కన్ఫర్మ్ చేయలేం మనం ఏమి అఫీషియల్ వాళ్ళు చెప్పకుండా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కలిసి ఉన్నారు అనేది రేపు పొద్దున ఇంటర్వ్యూస్‌లో వాళ్ళని అడిగితే వాళ్ళు నిజంగా ఒప్పుకొని చెప్తే ఓకే. లేదు అంటే అది వాళ్ళ ఇష్టం. ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ లైఫ్స్ కాబట్టి. సో, అప్పటినుంచి గూడా ఉన్నటువంటి అఫైర్ ఆ తర్వాత సమంతకి తెలిసి విడిపోయారు అనేటువంటి ఒక వెర్షన్ ఎప్పటినుంచో ఉంది. లేదు విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉండొచ్చు కదా! ఇప్పుడు 21లో విడిపోయారు. 24లో పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సో, ఈ గ్యాప్‌లో కూడా కలిసి ఉండొచ్చు. దేన్ని మనం రూల్ ఔట్ చేయలేం. అట్లాగని వీళ్ళదే తప్పు, వాళ్ళదే తప్పు అని కూడా చెప్పలేం. అండ్ సమంత విషయంలో కూడా ఎంతోమంది చాలా చీప్‌గా అంటే అక్కడ సమంత ఉందా? లేకపోతే నాగ చైతన్య ఒక ఫీమేల్ అయ్యి ఉంటే ఆయన అనేది కాదిక్కడ. అల్టిమేట్‌గా ఏంటంటే మనం పాట్రియార్టికల్ సొసైటీలో ఒక అమ్మాయి అట్లా ఐటెమ్ సాంగ్ చేసిందని, ఆ రీజన్స్ వల్ల ఇంట్లో గొడవలయ్యాయని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసేస్తూ ఉంటాము జనరల్‌గా. బట్ అల్టిమేట్‌గా ఒక ఒక అంశానికి మాత్రం ఒక స్ట్రాంగ్ బలం చేకూరింది. గతంలో ఆల్రెడీ ఉండబట్టే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కంటిన్యూ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య బాండ్ పోయింది. వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనే ఉద్దేశంతోనే విడిపోయింది తను అనే మాట కూడా. అండ్ సమంతకి క్లోజెస్ట్ మేకప్ మ్యాన్ ఒకతను ఉంటాడు. అతను కూడా కొన్ని పోస్ట్ కూడా చేశాడు అప్పట్లో మీకు గుర్తుంటే. స్లట్ అని అది ఇదని ఇండైరెక్ట్‌గా ఎవరినో ఒకళ్ళని అంటూ కరెక్ట్‌గా ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అప్పుడే ఆ విషయం కూడా పోస్ట్ చేశాడు. ఇవన్నీ కూడా ఒకసారి మనం కల్పించి చూసుకుంటే డెఫినెట్‌లీ ఇందులో వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం తప్పు కాదు గానీ, కరెక్ట్‌గా వీళ్ళు పెళ్లిలో ఉన్నప్పుడు వెళ్ళడం అనేది డెఫినెట్‌లీ తప్పే. సో, దాని తర్వాత థింగ్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరూ విడిపోవడం లేకపోతే ఆహ్, తర్వాత హెల్తీగానే డీల్ చేశారు థింగ్స్ అనని మనకైతే మనం చూసినటువంటి పీఓవీలో ఇదంతా. తర్వాత విడిపోయిన తర్వాత థింగ్స్ అన్నీ బానే డీల్ చేశారు. ఎక్కడ కూడా లేకిగా చేయలేదు. ఎక్కడ కూడా చిల్లర పనులు చేయలేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బట్ సమంత చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గాని, వాళ్ళకి గాని ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా అనేది తెలుస్తుంది. నాగ చైతన్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆబ్వియస్‌లీ తెలుస్తది. బట్ స్టిల్ అల్టిమేట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వెరీ గుడ్ న్యూస్. వాళ్ళు చాలా సంతోషంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని. సమంత కుదిరితే ఇంకొకళ్ళతో మూవ్ ఆన్ అవ్వాలని లైఫ్‌లో మ్యారిటల్ స్టేటస్‌లో, లేదు అంటే తను సింగిల్‌గా లైఫ్ లాంగ్ బతకాలి. ముందు తన హెల్త్ ఇష్యూస్ నుంచి సమంత బయటకి రావాలని మనం కోరుకోవాలి. అల్టిమేట్‌గా ఎవరిది తప్పు అనేది మనం ఇంకా కమింగ్ డేస్‌లో ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద డిసైడ్ చేయగలం తప్ప ఇప్పటికిప్పుడు రైట్ నౌ అయితే పలానా వాళ్ళది తప్పు, వాళ్ళే చేశారు అనడానికి మన దగ్గర ఎటువంటి సోర్సెస్, ప్రూఫ్స్ స్ట్రాంగ్‌గా లేనప్పుడు మనం గూడా ఎవరి మీద అట్లా బ్లంట్ ఎలిగేషన్స్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లే. బట్ ఓవరాల్‌గా అయితే ఎప్పటినుంచో ఉన్నటువంటి ఇదే. వాళ్ళు నాగ చైతన్యకి, శోభితకి ఉందని ఎప్పటినుంచో ఉన్నటువంటి స్పెక్యులేషను, ఒక పుకారు అనండి, ఒక సోర్స్ అనండి ఉంది. దాని తర్వాత వాళ్ళిద్దరు విడిపోవడం. విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎన్నో చోట్ల యూరోప్‌లో అక్కడ ఫోటోస్ దిగడం, పెట్టడం, ఫ్యాన్స్ చూడడం ఇదంతా కూడా రచ్చ. అల్టిమేట్‌గా నా నా మై ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ సమంతని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాగ చైతన్య మీద పడి గొడవ రచ్చ చేస్తున్నారు ఈరోజు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని అర్థం చేసుకోవాలి. సేమ్ టైమ్ నాగ చైతన్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా సమంత మీద పడి చూసావా మావోడు చేసుకున్నాడు అన్నట్ల ఏదో చీప్ మెంటాలిటీస్ అన్నమాట ఇవన్నీ. అందరూ కాదు గానీ 100లో ఈజీగా ఒక 60 మంది, 70 మంది అటువైపు సమంత వైపు నాగ చైతన్యాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇట్లా ఉన్నారు. అంత చీప్ మెంటాలిటీస్ అవసరం లేదనేది నా ఉద్దేశం. సో, తను
ఒక డెసిషన్ తీసుకుంది. ఆయన కూడా ఒక డెసిషన్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరి డెసిషన్‌ని వాళ్ళేమి రోడ్డుకెక్కి గొడవ పడట్లేదు కదా! మనం కూడా అంత లేకిగా పనిచేయడానికి. వాళ్ళట్లా గొడవ పడినప్పుడు మనం అంత లేకిగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, అల్టిమేట్‌గా సమంతని సపోర్ట్ చేసేవాళ్ళే, నాగ చైతన్యని సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యూచర్స్‌కి, వాళ్ళ కెరియర్‌కి, వాళ్ళ హెల్తీ రిలేషన్‌షిప్స్‌కి, హెల్త్‌కి సంబంధించి బాగుండాలని కోరుకోవాలి తప్ప, నాగ చైతన్య ఫ్యాన్స్ అందరూ ఈరోజు చూసావా మా వాడు పెళ్లి చేసుకున్నాడని వీళ్ళేమో ముందు నుంచి మేము చెప్తున్నాము నాగ చైతన్యదే తప్పు, అతనికి అఫైర్ ఉంది అనేసి వీళ్ళు ఇట్లా ఈ రకమైనటువంటి అవసరం లేని రప్చర్ అంతా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది అనేది మనం అయితే డిసైడ్ చేయలేం. వాళ్ళలో వాళ్ళకి తెలుస్తది. సో అల్టిమేట్‌గా శోభిత అండ్ నాగ చైతన్యకి కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళు చాలా మంచి మ్యారిటల్ స్టేటస్‌ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను.